హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అలా ఇబ్బందులు పడినప్పుడు మనం ముందుగా ఇంటి చిట్కాలను ఫాలో అయ్యి ఆ తర్వాత డాక్టర్ని సంప్రదించవచ్చు. అదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాల్సిందే. వీటిని వేపుడు శనగలు లేదా ఉప్పు శనగలు అని పిలుస్తాము. ఈ ఉప్పు శనగలను మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ ఉప్పు శనగలను ప్రతిరోజు 25 గ్రాములు లేదా రోజు విడిచి రోజు 50 గ్రాములు ఈ విధంగా అయినా తినవచ్చు. లేదా కాస్త వేగించుకొని కాస్త ఉప్పు కారం జల్లుకుని అయినా తినవచ్చు. ఈ విధంగా తినటం వలన అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య తగ్గించుకోవటానికి, శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. అలా కాకుండా రోజులో అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. కాకపోతే వారం రోజుల్లోనే కేజీలు బరువు తగ్గాలని అనుకోకూడదు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఎటువంటి సమస్యలు లేకుండా. కాబట్టి ఈ శనగలను ప్రతిరోజు ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. రోజుకి 25 గ్రాములు తీసుకోండి. ఏమైనా తేడా అనిపిస్తే తీసుకోవడం మానేయాలి. ఈ శనగల్లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే B6, విటమిన్ సి, పోలేట్, నియాసిన్, థియామిన్, రిబోఫ్లోవిన్, మాంగనీస్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఫాబేసి కుటుంబానికి చెందిన శనగలు బాగా ప్రసిద్ధి చెందిన పప్పు దినుసులు. దీనిలో విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలనే ప్రణాళికతో ఉన్న వారికి న్యూట్రిషన్స్ కూడా ఈ ఉప్పు శనగలను తినమని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గటానికి చాలా బాగా సహాయపడతాయి. ఎప్పుడైనా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ బరువు తగ్గటానికి ప్రయత్నం చేయాలి. వీటిలో తక్కువ క్యాలరీలు, ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉండటం, అలాగే తినాలని కోరిక తక్కువగా ఉండటం జరుగుతుంది. అలాగే జంక్ ఫుడ్స్ తినాలని ఆలోచన కూడా ఉండదు. బరువు నియంత్రించడమే కాకుండా తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించడానికి కూడా ఈ శనగలు సహాయపడతాయి. దీనిలో ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గి ఫిట్గా ఉండటానికి సహాయపడుతుంది. ప్రోటీన్ బలంగా, ఆరోగ్యంగా, నీరసం, నిస్సత్తువ లేకుండా చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే అది కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. అదే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అది కొవ్వుగా మారిపోయి అధిక బరువు సమస్యకు కారణం అవుతుంది. అలా కాకుండా జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అయితే ఎటువంటి సమస్యలు ఉండవు. ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎక్కువ మోతాదులో ఈ ఉప్పు శనగలను తీసుకోకూడదు. ఎందుకంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే అలర్జీస్ వచ్చే అవకాశం ఉంది. కడుపుబ్బరం, గ్యాస్ వంటివి కూడా రావచ్చు. లిమిట్ దాటితే ఏదైనా నష్టమే. లిమిట్లో మనం తీసుకునే ఆహారంలో పోషకాలను మన శరీరం గ్రహించేలా చేసుకుని ఆరోగ్య ప్రయోజనాలని పొందాలి. ఈ విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. రోజులైతే 25 గ్రాములు, వారంలో 3 సార్లు అయితే రోజుకి 50 గ్రాముల చొప్పున తీసుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ తీసుకోకూడదు. ఇక అధిక బరువు సమస్యను తగ్గించడమే కాకుండా డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ ఉప్పు శనగల్లో గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర నిదానంగా వెళుతుంది. దాంతో డయాబెటీస్ అంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు ఉన్న రోజుల్లో మారిన పరిస్థితుల కారణంగా చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చేస్తుంది.
అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు రావు. అంతేకాకుండా పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. దాంతో రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కాల్షియం, ఫాస్ఫేట్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. మీరు ఈ శనగలు తీసుకున్నప్పుడు ఒక వారం రోజులు ప్రతిరోజు 25 గ్రాముల చొప్పున తీసుకుని ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా ఒక వారం రోజులు ఇలా తీసుకుంటే మీకు ఎటువంటి సమస్యలు లేకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ఎముకల మధ్య టక్ టక్ అనే శబ్దాన్ని కూడా తగ్గిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వేపిన శనగలు అంటే ఉప్పు శనగలను లిమిట్గా అంటే రోజులో 25 గ్రాములు మించకుండా తీసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలని పొందండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.